ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రామ్ నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ ఎలాగుందో నా యొక్క రివ్యూ థియేటర్ ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. నా యొక్క రివ్యూస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా ట్రైలర్లో చూసినట్టుగానే ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ ఒక కమర్షియల్ మూవీ. ఒక హీరోకి ఫ్యాన్ అయితే ఎలాగుంటుందో దానికి తగ్గట్టు పరిస్థితులు తగ్గట్టు ఏ విధంగా మారినాయో ఆ ఫైనల్గా ఈ హీరోకి అలాగే సినిమాలో ఉన్న హీరోకి ఏ విధంగా ఫ్యాన్ అయ్యాడు, ఏ విధంగా అయిందనేదే సినిమా యొక్క పాయింట్ అనమాట. ఆ పాయింట్ మీద మాత్రమే సినిమా వెళ్ళడం అయితే జరిగింది. సో నేను కూడా అంతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళడం అయితే జరిగింది. ఎందుకంటే సినిమాలో పెద్దగా ఏముండదు, ఫ్యాన్ ఉన్నారు కాబట్టి ఫ్యాన్ కోసం ఏం చేస్తాడు, ఏ విధంగా ఉంటుంది, ఈ లైఫ్ని ఎలా సాక్రిఫైస్ చేస్తాడు అన్న టైప్లో ఉంటుందని ఊహించుకొని వెళ్ళడం అయితే జరిగింది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా నేను సినిమాకి వెళ్ళడం అయితే జరిగింది. ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు కాబట్టి సినిమా అయితే నాకైతే బాగా నచ్చడం అయితే జరిగిందనమాట. సినిమాలో రొటీన్ కథ, అన్ని సారాంశం అన్ని రొటీన్గానే ఉన్నాయి, కానీ సినిమా ప్లాటే తెలిసిపోతుంది. ఇదేంటది, ఒక హీరోకి ఫ్యాన్ అయితే ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తాడని ముందుగానే మా ట్రైలర్లో చూపించారు. సో ఆ విధమైన పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే మాత్రమే సినిమా నచ్చిద్ది, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో నచ్చదు. మనం బాహుబలి రేంజ్లోని అదే RRR రేంజ్లోని ఊహించుకొని వెళ్తే సినిమా అయితే బాగోదు. ఈ సినిమా ఏంటి, ఒక ఫ్యాన్కి సంబంధించి ఫ్యాన్ ఎలా ఉంటాడు అనేది చూపిస్తారనమాట. ఆ విధంగానే వెళ్తేనే మనకు నచ్చింది. ఆ విధంగానే నేను సినిమా చూడడం అయితే జరిగింది. చాలా బాగా ఉండడం అయితే జరిగిందనమాట. సో ఇనీషియల్గా చిన్నప్పటి నుంచి హీరో ఏ విధంగా ఫ్యాన్ అయ్యాడు అనేది, అలాగే ఆ హీరో ఎలివేషన్స్ అనేవి, హీరో ఏ విధమైన ఇబ్బందులు పడితే ఎలా సాల్వ్ చేశాడు అన్నదే కథ అనమాట. ఆ విధంగా ముందుకెళ్ళడం జరిగింది. హీరో కింద రామ్ యాక్టింగ్ అయితే చాలా బాగా నటించడం అయితే జరిగింది. సినిమా ప్లాట్ అయితే ఫస్ట్ ఫ్యాన్ గుర్తోనే స్టార్ట్ అవుతుంది, కానీ తర్వాత హీరో పాత్రలో ఏ విధంగా ఉన్నది అనేది, ఏ విధంగా ఫ్యాన్ అయ్యాడు చిన్నప్పటి నుంచి అనేది చూపించుకుంటూ ఏ విధంగా ముందుకెళ్ళడానికి చూపిస్తారు. ఆ స్టోరీ అయితే చాలా బాగా ఉండడం జరిగింది. దాని క్యారెక్టర్లో రామ్ అయితే చాలా బాగా నటించడం అయితే జరిగింది. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ సినిమాలో చాలా ప్లస్ పాయింట్. ఆ హీరోయిన్ క్యారెక్టర్తో హీరో ఇద్దరు కూడా చాలా బాగా అయితే నటించడం అయితే జరిగింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ కానీ, అలాగే వాళ్ళిద్దరమైన లవ్ స్టోరీ కానీ, వాళ్ళిద్దరమైన సాంగ్స్ కానీ చాలా బాగా ఉండడం అయితే జరిగింది. అవి అయితే బాగా అయితే కనెక్ట్ అయినాయి. వీళ్ళిద్దరమైన కెమిస్ట్రీ కూడా చాలా బాగా జరిగింది. అలాగే మంచి ఫస్ట్ హాఫ్తో మంచి హీరో ఇంట్రడక్షన్తో స్టార్ట్ అయ్యి, మంచి సాంగ్తో స్టార్ట్ అయ్యి, దాని తర్వాత ఎలా ఫ్యాన్ అయ్యాడనేది చెప్పుకుంటూ వెళ్తూ మధ్యలో 2 పాటలు లవ్ స్టోరీ ఉంటూ ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే పడడం జరిగింది. ఆ ఇంటర్వెల్ నుంచి ఏ విధంగా సెకండ్ హాఫ్ అనేది ఉండడం అయితే జరిగింది. ఆ ఇంటర్వెల్లో తాలూకా హీరో ఒక ఛాలెంజ్ చేస్తారు. ఆ ఛాలెంజ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళడం అనేది సెకండ్ హాఫ్లో కదా. ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యాన్ గురించి ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా హీరో గురించి ఉంటుంది. ఆ హీరో గురించి అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆ హీరోకి అలాగే ఫ్యాన్కి అలాగే సినిమాలో హీరోకి కాన్ఫ్లిక్ట్ చేస్తూ ఫైనల్ క్లైమాక్స్ని అయితే తీసుకోవడం జరిగింది. ఆ విధంగా అయితే ఉండడం జరిగింది. అక్కడక్కడ మంచి మంచి ఫైట్స్, మంచిగా ఏంటంటే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ అనమాట. ఎక్కడైతే కోనసీమ అలాగే లంకల్లో ఉంటాయి కదా, ఆ లంకల్లో స్టోరీ అయితే ఇందులో చేయడం జరిగింది. ఆ విలేజ్ విజువల్స్, అలాగే విలేజ్ వేషధారణ, అలాగే హీరో యొక్క యాక్టింగ్ అయితే బాగుండడం జరిగింది. సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన రావు రమేష్ కానీ, అలాగే శర్మ కానీ చాలా బాగా చేయడం జరిగింది. చూడడానికైతే ఒక విలేజ్ డ్రాప్లో జరిగే చిన్న చిన్న గొడవలు, ఏ విధంగా ఛాలెంజెస్ ఉంటాయో ఆ చిన్న పాయింట్తో సినిమాని అయితే తీసుకెళ్ళడం జరిగింది. చాలా ల్యాగ్ సీన్స్ ఉన్నాయి, కొన్ని రొటీన్ స్టోరీయే, కానీ ఒకసారి చూడడానికైతే బాగానే ఉంటుంది. మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే సినిమా అయితే బాగోదు. ఫస్ట్ హాఫ్లో 2 పాటలు బాగున్నాయి, సెకండ్ హాఫ్లో పాటలు బాగున్నాయి, పిక్చరైజేషన్ బాగుంది, 2 కమర్షియల్ ఫైట్లు ఉన్నాయి, చిన్న స్టోరీ ఉంది, అంతే. ఆ మాత్రమే ఉంది. ఆ విధంగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలంటే సినిమా నచ్చుద్ది. అవి కాకుండా మీరు ఎక్స్ట్రాగా చూసారా, మీకు సినిమా అయితే ఏం నచ్చదు. సినిమాలో మనం నెగిటివ్స్ వెతకాలంటే చాలా ఉన్నాయి. ఎంత నెగిటివిటీ అంటే ఏ విధంగా అయిపోతాడు, ఈ విధంగా అయిపోతాడు, ఇంత చిన్న పాయింట్ అనుకుంటాం, కానీ అవన్నీ తీసేసి చూస్తే సినిమా బాగుంటుంది, లేకపోతే బాగోవడం అయితే జరిగింది. నాకైతే ఈ విధంగా అనిపించింది. చూసిన వాళ్ళు మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రామ్ నటించిన ప్రీవియస్ సినిమాలతో పోలిస్తే ఇది కొద్దిగా బెటర్గానే ఉంది. యాక్టింగ్ కూడా చాలా బాగుంది, అలాగే పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. కొత్త డైరెక్టర్ ఆడిస్తున్న స్కోప్లో చాలా బాగా అయితే జరిగింది. ఒక ఫ్యాన్ ఏ విధంగా ఉంటాడో ఫ్యాన్ బేస్డ్ సినిమా అయితే తీయడం జరిగింది. ఆ విధంగానే ఉంది. దానికైతే 100% ఏజ్, కానీ ఎక్స్ట్రాగా స్టోరీస్కి గురించి వెళ్తే మాత్రం ఏమీ బాగోవడం అయితే లేదు. ఫ్రెండ్స్, చూసిన వాళ్ళు ఎలాగుందో కామెంట్ చేయండి. ఇప్పటివరకు నా రివ్యూస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్.